అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మరిపాలెం పంచాయతీ యలాపురం గ్రామంలో స్కూల్ బిల్డింగ్ శిథిల వ్యవస్థలో ఉంది. వర్షాకాలంలో నీరు అధికంగా కారుతుంది. పైనుంచి పెచ్చులు పడుతున్నాయని పిల్లలు భయభ్రాంతులు గురి అవుతున్నారు. వర్షం వచ్చినప్పుడు చర్చిల్లో జరుపుతున్నారు. రోడ్డు, డ్రైనేజ్, అంగన్వాడీ కూడా లేదు. రంపచోడవరంలో గ్రీవెన్స్ జరిగినప్పుడు అనేక మార్లు అప్లికేషన్ రంపచోడవరంలో గ్రేవియన్స్ జరిగినప్పుడు అనేక మార్లు అప్లికేషన్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఈ ఊరికి వచ్చింది లేదని బుచ్చన్న దొర లక్ష్మయ్య సిఆర్పి గారు అన్నారు. గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. గంగవరం మండలం ఎల్లాపురం గ్రామం మండలం మరిపాలెం పంచాయతీ. మా ఎల్లాపురం గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల వర్షం వస్తే నిరంతరం వర్షం కారుతూ ఉంటుంది, పెచ్చులు ఊడిపడుతూ ఉంటుంది. పిల్లలు కానీ టీచర్ కానీ స్కూల్లో కూర్చొని కనీసం టీచింగ్ ఫీల్డ్ చేయడానికి అనేది అసలు ప్లేస్ లేకపోతుంది. అటువంటి టైంలో ఏదో ఒక ఇంట్లో కానీ ఏదో చర్చిలో కానీ ఎక్కడో చోట విద్యను పిల్లల్ని బోధించడం జరుగుతుంది. కానీ ఇంతవరకు గ్రీవెన్స్లో కానీ ఐటీడీ అధికారులు కానీ మండలాధికారులను కానీ కలవడం జరిగింది. స్కూలు ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం అప్పుడు కానీ ఈ ప్రభుత్వం అప్పుడు కానీ స్కూల్ శాంక్షన్ అనేది చేయడం లేదు ఇప్పటి వరకు కూడా. మా పిల్లలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో అప్పుడు వర్షం వస్తే అసలు ఉండటానికి కూడా లేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ గ్రామాన్ని ఎమర్జెన్సీగా మన స్కూల్ పిల్లలకి తల్లికి వందనం అనేక పథకాలు పెట్టడం జరిగింది. ఆ పథకాలన్నీ చేరుతున్నాయి. కాకపోతే పిల్లలు ఎక్కడ ఉండాలి, నిరంతరం వర్షం వచ్చేటప్పుడు పిల్లలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేనటువంటి సందర్భం ఈ గ్రామంలో ఉంది, ఎల్లాపురం గ్రామంలో. కనుక కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో ఐటీడీఏలో గ్రీవెన్స్ జరిగినప్పుడు అనేక మార్లు అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అయినా కానీ ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఒక ఇంటిలో పెట్టడం జరుగుతుంది ఈ స్కూలు. ఆ ఇంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మా ఇల్లు ఇవ్వము అని ఈ గ్రామస్తులు గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలోనే ఇక్కడ ఒక చర్చి ఉంది. ఆ చర్చిలో స్కూలు నడిపించడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకొని ఎమర్జెన్సీగా ఇక్కడ స్కూల్ బిల్డింగు వెంటనే నిర్మాణం చేస్తారని మా ఎల్లాపురం గ్రామం నుంచి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మంచి చర్చ అయితే ఉంది కానీ మంచి గుడి లేదు, మంచి బడి లేదు. ఈ విధంగా ఇక్కడ నడవడం జరుగుతుంది మర్రిపాలెం పంచాయతీలో ఎల్లాపురం గ్రామంలో. కనుక మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్ నిధుల ద్వారా కానీ మాకు ఒక స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయవలసిందిగా మా గ్రామస్తులందరి తరఫున కోరడం జరుగుతుంది. ఒకసారి పిల్లల్ని అడిగి తెలుసుకుందాము. పిల్లలు చెప్పండి, ఇక్కడ స్కూల్ ఎట్లా ఉంది? మీ స్కూలు ఎందుకు బాగలేదు? నీ పేరేం పేరు? తాటాకుల అఖిల్ కుమార్ దొర. చెప్పండి. వర్షాకాలం వర్షం వస్తే చాలా పెచ్చులు పడుతున్నాయండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. అప్పుడు మీ మాస్టర్ ఏం చేస్తున్నారు? ఎక్కడ పెడుతున్నారు స్కూలు? చర్చి లోపల పెడుతున్నారండి. చర్చి లోపల పెడుతున్నారు. ఎక్కడుంది ఆ చర్చి? అల్లకడ ఉందా? సరే, నీ పేరు ఏం పేరు? ఇక్కడ హర్షవర్ధన్ దొర. మీ స్కూల్ ఎట్లాగుంది? వర్షాకాలం వల్ల అండి పెచ్చులు ఊడిపోయి కింద పడిపోతున్నాయి.